అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్దాం. స్పీక్ హోలీ స్పిరిట్, టీచ్ us Holy Spirit, demonstrate Holy Spirit. Hallelujah. Father, in the name of Jesus, speak through my mind, think through my mouth, Father God. Let your divine utterance flow through my heart, Heavenly Father. Use all of my being for your glory. In Jesus' name, Heavenly Father, I pray. Amen. Hallelujah. అయితే దేవుడు బంగారాన్ని వెండిని క్షయ వస్తువులుగా మాట్లాడుతున్నాడు. అవి వాటికి క్షయత అనేది ఉంది. సో అటువంటి క్షయమైన వస్తువులతోటి మనం విమోచింపబడలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనం విమోచింపబడింది దేంతో అంటే అమూల్యం అయిన యేసు రక్తం. అంటే నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరు అని అంటే నిష్కలంకమైన నిర్దోషమైన ఫాల్ట్లెస్ షీప్ ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రక్తంతో మనం విమోచించబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కొన్ని విషయాలు మన రక్తాన్ని ధ్యానించుకున్నాం. సో ఈరోజు మనం రక్తం అదొకదా, రక్తం గీత మనస్సాక్షి చూసుకుంటాం. అదొకదా, బ్లడ్ ఆఫ్ జీసస్ హైఫన్ కాన్షియన్స్ మనస్సాక్షి. హల్లెలూయా. సో వాట్ డస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ డూ టు అవర్ కాన్షియన్స్? యేసుప్రభు రక్తం మన మనస్సాక్షికి ఏం చేస్తుంది అని దాన్ని చూసుకుంటాం. హల్లెలూయా. యేసుప్రభు రక్తం మన శరీరానికి ఏమైనా చేసిందా? శరీరానికి ఏమైనా చేసిందా? మన మనసుకి ఏమైనా చేసిందా? చేసింది. మన హృదయానికి ఏమైనా చేసింది. హల్లెలూయా. దేవుని కార్యములన్నీ ఎట్లున్నాయంట? సంపూర్ణములై ఉన్నవి. అవునా కదా? ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. దేవుడు ఏం పని చేసినా కూడా సంపూర్ణంగా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు శిలువ కార్యం కూడా సంపూర్ణంగా దేవుడు చేశాడు అనడానికి దేవుడు చేసేసాడు. శిలువ కార్యం ద్వారా ఏదో చాలా గొప్ప కార్యం చేశాడు, సంపూర్ణంగా చేశాడు అనే దానికి ఏ మాట రుజువు అంటే సమాప్తమాయను అనే మాట రుజువు. అంతేనా కదా? అయిపోయింది, కూర వండేసాను అంటారు చూసారా? అట్లా కనమాట సమాప్తమైన అన్నట్లు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేసినా సంపూర్ణ చేస్తాడు. ఇప్పుడు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మన ఆత్మ కోసం మూల్యం చెల్లించబడిందా? చెల్లించబడింది. మన మనసు కోసం మూల్యం చెల్లించబడింది. మన శరీరం కోసం మూల్యం చెల్లించబడింది. హల్లెలూయా. శరీరం కోసం కూడా మూల్యం చెల్లించబడింది కాబట్టే అర్థమవుతుందా? మనం పాతి పెట్టబడినా కూడాను మన బాడీ మట్టిలో డిసింటిగ్రేట్ అయిపోయినా కూడాను మళ్ళీ యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అర్థమవుతుందా? మనం రక్తంతో కొనబడ్డాం కాబట్టి, మన బాడీస్ రక్తంతో కొనబడ్డాయి కాబట్టి దేవుడు శరీరాలను కూడా మళ్ళీ లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో శరీరాల గురించి కూడా ఎవరు డోకా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా ఆత్మకైతే భరోసా ఉంది కానీ నా శరీరకైతే భరోసా లేదు అన్నట్టుగా అట్లా మనం ఉండాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ లోకంలో కూడాను బాడీలీ రిడెంప్షన్ అనేది దేవుడు కంప్లీట్గా మన బాడీస్కి చేశాడు. హల్లెలూయా. రక్తం అనేది మన బాడీస్కి కూడా పనిచేస్తుంది. ఈ మనం లోకంలో ఉన్నాం, శరీరం అంటే జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, క్షయత అనేది అంటుకుంటుంది, శరీరం ఇంకా విమోచింపబడలేదు కాబట్టి శరీరం అనేది మాట్లాడుతుంది. బట్ బ్లడ్ వర్క్స్ ఈవెన్ ఫర్ అవర్ బాడీస్. ఈజ్ బ్లడ్ అ ఫిజికల్ ఎలిమెంట్ ఆర్ స్పిరిచువల్ ఎలిమెంట్? బ్లడ్ అనేది ఫిజికల్ ఎలిమెంటా స్పిరిచువల్ ఎలిమెంటా? బ్లడ్ ఈజ్ ఏ ఫిజికల్ ఎలిమెంట్. హల్లెలూయా, హల్లెలూయా. బ్లడ్ ఈజ్ ఫిజికల్ ఎలిమెంట్ కాబట్టి యేసు ప్రభు ఫిజికల్లో ఉండే అందరిని విమోచించే దానికోసం ఫిజికల్ బాడీలోకి వచ్చి ఫిజికల్ బ్లడ్ కలిగి ఉండి ఫిజికల్ బ్లడ్ని ప్రోక్షించాడు. హల్లెలూయా. సో టు స్పీక్, ఇప్పుడు యేసు ప్రభు రక్తం ఏ రకంగా మనం పనిచేస్తున్నానంటే స్పిరిట్ రూమ్లో నుంచి మన కోసం పనిచేస్తాం. హల్లెలూయా. ఈజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అలైవ్? హల్లెలూయా. కెన్ వి సీ ద బ్లడ్ ఆఫ్ జీసస్? మనం చూడలే యేసు రక్తాన్ని, మనం వీ కెనాట్ స్మెల్. ఇప్పుడు చూడండి, మన వాసన కూడా రావట్లేదు యేసు రక్తం గురించి, కానీ దాని తాలూకు మేళ్ళని మనం అనుభవిస్తున్నాం అంటే ఇట్ ఈజ్ అలైవ్ అని. హల్లెలూయా. అది యాక్టివ్ ఫామ్లో ఉన్న సబ్స్టెన్స్ అని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చూస్తాం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13-14 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 13 వచనం నుంచి, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును.
నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. యేసుప్రభు రక్తం మనస్సాక్షికి ఏం చేసింది అని అంటే, ఏం చేసింది? శుద్ధి చేసింది. ఎట్లా చేసింది శుద్ధి అని అంటే, ఎంతో ఎక్కువగా శుద్ధి చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. మనం బాగా గమనిస్తే ఇది జనరల్ టర్మ్ అనమాట. మనస్సాక్షి అనేది చాలా కామన్ పదం అనమాట. నీకు మనస్సాక్షి లేదా, మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, మనస్సాక్షి ఉంది కదా అంటే చూసారు. ఇప్పుడు టు డూ గుడ్ అండ్ బ్యాడ్, మంచి కానీ చెడు కానీ, ఈ రెండింటి గురించిన విచక్షణ అదవుతుందా? డిఫరెన్షియేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, రాంగ్ అండ్ రైట్, గాడ్ అండ్ డెవిల్, ఈ అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే మనస్సాక్షి. హల్లెలూయా. క్రిస్టియన్స్ అన్ని పక్కన పెడతాం, అర్థమవుతుందా? ఈ రిలీజియన్స్ సంబంధించి అంతా పక్కన పెడితే కూడాను ఇన్ జనరల్ సొసైటీలో దేన్ని ఫాలో అవుతారంటే, నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, వాళ్ళకి అసలు మనస్సాక్షే లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా డెలిబరేట్గా తప్పు చేస్తున్నారు అనుకోండి, డెలిబరేట్గా ఎవరైనా తప్పు చేస్తున్నారు, తప్పు అని తెలుస్తుంది అని అంటే మనం వాళ్ళని ఏ రకంగా పరిగణిస్తామంటే, వాళ్ళకి మనస్సాక్షే లేదు అనే పరిగణలోకి వస్తాం. అర్థమవుతుందా? అంటే మన కంక్లూషన్కి వస్తాం. ఇంకా కొంచెం మనం ఏదన్నా కూడాను ఫాల్ట్ చేయాల్సి వస్తుంది, సిన్ చేయాల్సి వస్తుంది, అతిక్రమం చేయాల్సి వస్తుంది, దోషం చేయాల్సి వస్తుంది అని అంటే ఏదిరా మనల్ని జాగ్రత్త అది ఇది అని చెప్పి మనల్ని కొంచెం మనకి దిక్సూచి ఒక రకంగా చెప్పొచ్చు అన్నట్లు. అర్థమవుతుందా? డిసైడింగ్ ఫ్యాక్టర్, గైడెన్స్ ఫ్యాక్టర్ ఏదేనంటే మనస్సాక్షి అని చెప్పొచ్చు. హల్లెలూయా. ఇన్ జనరల్ అనమాట. దిస్ కాన్షియన్స్, గుడ్ అండ్ బ్యాడ్ కాన్షియన్స్ అనేది ఇన్నేట్గా హ్యూమన్స్కి ఆపాదించబడింది. బికాస్ మ్యాన్ కేమ్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషికైనా సరే పాపం చేసిన వ్యక్తికి పాపం చేసిన తెలుసు. అర్థమవుతుందా? ఏదైనా వ్యక్తి పాపం చేసిన ఇన్నర్ ఫీలింగ్ ఆ మనిషికి ఉంటుంది అనమాట. ఆ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఆ గిల్టీ కాన్షియన్స్, ఏదది నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ బయటికి చెప్పకపోయినా, ఎవరితో పంచుకోకపోయినా లోపల తెలుస్తుంది అనమాట. ఆ లోపల ఎక్కడ తెలుస్తుంది అంటే మనస్సాక్షి అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మనస్సాక్షి కంటిన్యూస్గా ఆ ఫీలింగ్ని క్యారీ చేస్తుంది అనమాట. ఏ ఫీలింగ్ని క్యారీ చేస్తుంది? పాపం చేస్తున్నాను. పాపని నేను ఒక మనిషి ఒప్పుకోవాలంటే ఆ మనిషికి మనస్సాక్షి సహాయం అవసరం. నేను పాపం చేశాను ఒప్పుకోవాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఈ పదం కూడా ఉంది, వాత వేయబడిన మనస్సాక్షి అనే పదం కూడా ఉంది. అదో గుర్తుపెట్టుకోండి, అది తర్వాత అది మళ్ళీ చూసుకున్నాం. అదొకదా? అది వాత వేయబడిన మనస్సాక్షి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, విల్ సీ ఇట్ లేటర్. అయితే ఇన్ జనరల్ అందరికి కూడాను పిల్లలు పసికందుగా బయటకు వస్తున్నప్పటి నుంచి కూడాను బాగా యాక్టివ్గా ఉండేది ఏంటి అని అంటే మనస్సాక్షి అనమాట. ఏంటది? మనస్సాక్షి. హల్లెలూయా. నా మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు, నా మనస్సాక్షికి నచ్చట్లేదు, లేకపోతే నా మనస్సాక్షి బాగుంది, నా మనస్సాక్షి నాకు ప్రశాంతంగా, నేనేం పాపం చేయలేదు, తప్పు చేయలేదు, నా మనస్సాక్షి ఓకే అన్నట్లుగా ఇన్ జనరల్ అందరూ మాట్లాడేది దేని గురించి అంటే మనస్సాక్షి గురించి. హల్లెలూయా. అయితే క్రానిక్గా అని చెప్తే, దీర్ఘకాలికంగా అని చెప్పినా కూడాను, క్రానిక్గా ఒక పర్సన్ యొక్క లైఫ్ స్టైల్, జీవన విధానాన్ని, లేకపోతే ఆ పర్సన్ తీసుకునే నిర్ణయాల్ని, లేకపోతే ఆ పర్సన్ చేసే చర్యలన్నింటినీ కూడాను మెయిన్గా ప్రాముఖ్యంగా ఏది లీడ్ చేస్తూ ఉంటుంది అని అంటే ఈ కాన్షియన్స్ లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. మనస్సాక్షి లీడ్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే పాపం చేసిన తర్వాత పాపం చేసామని ఫీలింగ్ ఉంది అనుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను ఎవరు పాయింట్అవుట్ చేయట్లే, నేను ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనుకోండి. అర్థమవుతుందా? అది అక్కడే ఉండిపోద్ది. ఏమవుద్ది? అక్కడే ఉండిపోద్ది. నేను పాపం చేశాను అనుకోండి, నేను పాపం చేసిన విషయం అంతా కూడా నా లోపల ఇన్ఫర్మేషన్ అట్టే ఉండిపోద్ది. నేను ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం, చెప్పేదానికి ఎవరు లేరు, నన్ను అడిగేట వాళ్ళు కూడా ఎవరు లేరు అనుకోండి, అట్లే ఉండిపోద్ది అనమాట. అర్థమవుతుందా? చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినా
అర్థమవుతుందా? దీన్ని గుర్తు చేసేలాగా ఎవరిని ఎదురుకొచ్చి ఓహో ఈ మనిషికి నేను చెప్పుకోవాలనే ఫీలింగ్ వచ్చినా కూడాను లోపల చెప్పాలి అని కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందానైనా గుర్తు చేసేది ఏం తెలుసా? మనస్సాక్షి. సాక్షి అంటే సాక్ష్యం అనమాట. నేను సాక్షిని అని. అదొందా? ఈ వ్యక్తి పాపం చేశాడు అనే దానికి సాక్షి ఎవరంటే మనస్సు అన్నమాట. హల్లెలూయా. నేను పావును, సాక్షి నేను అన్నట్లు. అర్థమవుతుందా? అందుకే వీ కెన్ నాట్ ఎస్కేప్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. మనిషి అనే వ్యక్తి దేవుని జడ్జిమెంట్ ఎస్కేప్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? అట్ ద ఎండ్, అట్ ద లాస్ట్, అర్థమవుతుందా, మనసు సాక్షిని చెప్పేస్తుంది. హల్లెలూయా. కాన్షియన్స్ అనేది దేవుని దగ్గర తొలగిపోతుంది. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువు రక్తం ఏం చేసిందంటే, దేవుడు ఎంత మంచివాడు చూడండి. దేవుడు మనకిచ్చిన ధన్యత ఏంటంటే, దట్ గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఏంటంటే, దేవుని మంచితనం ఏంటంటే పాపాలు క్షమించేసి దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన అంతా రక్తాలు కప్పబడేవి అంతే, కంప్లీట్గా కడగబడేవి కాదు. పాపాలు కప్పబడేవి అంతే. అదొందా? గొర్రెల రక్తం, మేకల రక్తం, మెడ్ల రక్తం, ఈ రక్తంతో కప్పబడేది అంతే. రక్తం అనేది అదే పాపం అనేది కప్పబడేది అనమాట. కవరింగ్ లాగా ఉండేది. ఓకే పానీలే అని చెప్పేదానికి అనమాట. డ్రెస్సింగ్, గాయం అయితే డ్రెస్సింగ్ లాగా అనమాట. హల్లెలూయా. అంటే బాగా గాయం అయింది అనుకోండి, ఆ డ్రెస్సింగ్ కట్టుకొని తిరగచ్చు అని చెప్పినట్టు అనమాట. వీళ్ళు రక్తంతో, ఎడ్ల రక్తం, మేకల రక్తంతో డ్రెస్సింగ్ లాగా వాళ్ళకు ఉండేది, ఇంక పనులు చేసుకోవచ్చు అనమాట. కానీ ఆ గిల్టీ పాపం కాన్షియన్స్ అనేది అట్లే ఉండి అది పోదు. పాత నిబంధనలు అది పోదు. పాత నిబంధన ప్రకారం అది పోదు అన్నట్లు. అదొక ఆ గిల్టీగా అట్లే ఉండిపోద్ది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు నేను దొంగతనం చేశాను అనుకోండి. దొంగతనం చేసిన తర్వాత నేను తొరిగిపోయాను. దొంగతనం నేను తీసుకున్న అన్నీ కూడా ఇచ్చేసా. నేను సారీ చెప్పా, సారీ సార్ నేను ఇంక చేయను, నేను దొంగతనం చేయను, ఇంక నేను చేశాను, ఇదిగో ఇచ్చేస్తాను అని చెప్పేసి సారీ చెప్పేసా. సారీ చెప్పేసి దొంగతనం వచ్చా, ఇంక నేను దొంగతనం చేయకూడదు అనే ఫీలింగ్ కూడా నేను కలిగి ఉన్నాను అన్నమాట. అది ఎంత అయిపోయి 1 year 2 years అయినా కూడాను ఆ చేసిన దొంగతనం అట్టే లోపల ఉంటుంది. ఆ ఫిక్స్ అదవుతా, అబ్బా చేశానే. నాకు ఏ మనిషి దగ్గర దొంగతనం చేశానో, ఏ వస్తువు దొంగతనం చేశానో, ఆ వస్తువు లాంటి వస్తువు చూసినా, ఆ వ్యక్తిని చూసినా అదవుతుందా, నాకేం గుర్తొస్తుంది అంటే చేసిన అదే గుర్తొస్తుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ గిల్టీ కాన్షియన్స్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు రక్తం ఏం చేస్తుందంటే, అదవుతుందా, సత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని నా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఏం చేయుటకు, బాగా పెట్టుకోవాలి. ద స్క్రిప్చర్ ఇస్ వెరీ ప్రెషియస్. ఎందుకు? జీవము గల దేవుని సేవించుటకు. ఏం విడిచిపెట్టి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఏం చేస్తంట? ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎంతో ఎక్కువగా ఎందుకు శుద్ధి చేయను? ఆ ముందు వర్షన్ ఆన్సర్ చెప్పాలి. నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు. హల్లెలూయా. ద పర్పస్ ఫార్ గ్రేట్లీ క్లెన్జింగ్ అవర్ కాన్షియన్స్. ఏంది? వాట్ ఈస్ ద పర్పస్ ఫార్ క్లెన్జింగ్ ద కాన్షియన్స్? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడకపోతే ఏం జరగదు? జీవం గల దేవుని ఎందుకు సేవించలేం? నేను దొంగతనం చేశాను, నేను తొరిగిపోయి ఇచ్చేసి అయినా కానీ నా మొహం చెల్లట్లేదు, నేను పాను బయటికి, నేను ఇంక చేయను మంచి పనులు, నేను ఎక్కడైనా పోయినా కూడా నన్ను దొంగలాగే చూస్తారు, నన్ను అట్టే అనుకుంటారు, నేను పాను. దిస్ ఈజ్ గిల్టీ కాన్షియన్స్. ఇదేం చేస్తుందంటే, ఇప్పుడు నువ్వు అంతా మానేసావు కదా, నీకు మెకానిక్ షాప్లో నీకు ఉద్యోగం ఇస్తాను రారా, నేను చూసుకుంటాను చేస్తానని ఎవరైనా చెప్పినా కూడా నేను రాను సార్, నేను పాపం చేస్తున్నాను, నేను చేసినా కూడా నన్ను అంటే అనుకుంటారు, నన్ను దొంగ అనుకుంటారు, నేను దొంగతనం చేశాను, బయటికి పోతే నాకు మొహం చల్లదు. దిస్ ఈజ్ కాల్డ్ గిల్టీ కాన్షియన్స్. ఇదేం చేస్తుందంటే, మళ్ళీ రైట్ కైండ్ ఆఫ్ లివింగ్, సరైన జీవితం జీవించడానికి అవకాశం ముందున్నా కూడాను ఈ గిల్టీ కాన్షియన్స్ ఒప్పుకోదు, బయటికి పనీదు. అర్థమవుతుందా? పనీదు. సాతాను సంగతి పక్కన పెట్టండి. నేరారోపణ చేసే సాతాను, నువ్వు పాపం చేసావు, తప్పు చేసా, అది పక్కన పెడితే బేసిక్గా ఈ ఇన్నర్ ఫీలింగ్ అనేది ఒప్పుకోదు అన్నట్లు. అందుకే నిర్జీవ క్రియలను విడిచి కంప్లీట్గా వదిలిపెట్టేసి, నిర్జీవ క్రియలను, పాపాలు అన్నీ నిర్జీవం కంప్లీట్గా విడిచిపెట్టేసి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో
ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలా, ద క్లెన్జింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దేవుడు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడు. ఎంతో ఎక్కువగా అనే పదం రక్తం కడిగే రక్తం, యేసుప్రభు రక్తం శుద్ధి చేసే కడిగే వచనాల గురించి మనం చూసుకుంటే ఎంతో ఎక్కువగా అనే పదం ఏడే కనిపిస్తుంది. హల్లెలూయా. అంటే మీరు దీన్ని బట్టి గ్యారంటీగా షూర్గా ఉండొచ్చు. ఏమని? నిన్ను ఇంకెవరు నీ పాత జీవితం బట్టి నేనేం అనుకోవట్లేదు, నేను నా చూపుతో నేను చూడను, నీ మనస్సాక్షిలోంచి అటువంటి ఫీలింగ్స్ తీసేసుకోవచ్చు అని దేవుడు ఏం చేశాడంటే మనస్సాక్షికి ఆ ఫీలింగ్సే రాకుండా, ఏ ఫీలింగ్సు? గిల్టీ ఫీలింగ్ అనమాట. అర్థమవుతుందా? ఈ ఫీలింగ్సే రాకుండా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తాంట? శుద్ధి చేస్తా. హల్లెలూయా. మనస్సాక్షిని శుద్ధి చేసేసింది అనుకోండి, నెక్స్ట్ మనస్సాక్షి శుద్ధి అయిపోయిన తర్వాతకి ఇమీడియట్గా ఏ ఫీలింగ్ వస్తుందంటే ప్యూర్, క్లీన్ అనే ఫీలింగ్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఇది వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఏమంటారంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పామనుకోండి, అట్లా చెప్తాం, వర్షిప్ పాటలు పాడి చెప్తాం. ఇప్పుడు ఎవరున్న వ్యక్తి కొత్తగా యేసుప్రభు నమ్ముకున్నాడు అంటే అప్పుడే పాపాలు ఒప్పుకున్నాడు, యేసుప్రభు క్షమించాడు అనే నిశ్చయత కలిగింది, యేసుప్రభు సొంత రక్షణగా అంగీకరించాడు, బాప్తిసం తీసుకున్నాడు, సంఘానికి చేర్చబడ్డాడు. సంఘానికి చేర్చబడిన తర్వాతకి అందరూ కలిసి పాటలు పాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి గొంతు కొంచెం మంచుకుంది అనుకుందాం, అర్థమైందా? కొంచెం బాగా ఉంది గొంతు అనుకుందాం, అర్థమైందా? ఇప్పుడు ముందుకు పిలిచి నువ్వు వీళ్ళతో కలిసి నువ్వు కూడా బాగా అన్నారు అనుకోండి, లేదు నేను నిన్నే వచ్చింది, ఒక సంవత్సరం తర్వాతకి నేను అంటా పట్టుకుంటాను, ఇప్పుడల్లా నేను ఇది చేయను అంటే అదేంటంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనస్సాక్షి శుద్ధి చేయబడినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వట్లే. హల్లెలూయా. పాపం అంతా క్షమించబడిందని ఫీల్ అవుతున్నారు, కానీ నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించేదానికి మనస్సాక్షి ఎంతో ఎక్కువగా దేవుడు శుద్ధి చేశాడు అనే ఫీలింగు వాళ్ళకి కలగట్లే. అర్థమవుతుందా? అందుకే వాక్యాన్ని బాగా చదివితే ఆ ఫీలింగ్ కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడేమవుతుందంటే ఏ అరమరికలు లేకుండా హ్యాపీగా సంతోషంగా దేవుని పనిలో దేవుని బిడ్డలతో కలిసి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఏది బాగున్నప్పుడు? ఎంతో ఎక్కువగా మనస్సాక్షి శుద్ధి చేయబడినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. దొంగ మనస్సాక్షి ఇంకోటి ఉందన్నమాట. అర్థమవుతుందా? ఏం చేసినా కూడాను ఏం మెరగనట్టుగానే అందరితో కూడా బాగానే ఉంటుంది అన్నట్లు, అది దొంగ మనస్సాక్షి. అర్థమవుతుందా? ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్నెస్ నుంచి అన్ని రకాల చెడు, అర్థమవుతుందా, తప్పుడు అనే లోపల ఉండే ఆ తప్పుడు ఫీలింగ్ నుంచి యేసు రక్తం ఎంతో ఎక్కువగా శుద్ధి చేసింది. హల్లెలూయా. ఏం చేసేదానికి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించేదాన్ని. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఈజ్ యువర్ కాన్షియన్స్ క్లియర్ అన్నాం అనుకోండి, అర్థం చేసుకొని చెప్తున్నాం. అర్థమవుతుందా? యు ఆర్ నాట్ షూర్ అబౌట్ హౌ ద బ్లడ్ క్లెన్స్డ్ యువర్ కాన్షియన్స్ సో గ్రేట్లీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటారంటే ఎప్పుడు లిమిటేషన్ వస్తుందంటే, ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి ఏదైనా పాపం చేశాడు అనుకోండి, అర్థమవుతుందా? మళ్ళీ ఏదైనా వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, మళ్ళీ దేవుడిని క్షమాపణ అడగలేదనుకోండి, ఇంకా ఎస్టాబ్లిష్డ్గా ఏముంటుంది అంటే అమ్మ నేను పాపం చేసిన అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుంది, సహవాసం దూరం చేస్తుంది, గుడి ఆపిచ్చేస్తుంది, అన్నీ ఆపిచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఏ ఫీలింగ్ వస్తుంది అంటే సాతాను ఖాళీగా ఉండదు కదా, గమ్ముగా ఉండదు కదా. సాతాను ఏం చేస్తాడంటే నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడినావు కదా, నువ్వు తప్పుడు మాట మాట్లాడావు కదా, నువ్వు మళ్ళీ ఇట్లా చేసావు కదా, నువ్వు ఇంకెందుకులే అని అంటే ఇంటిమేట్గా ఏమవుతుందంటే బల నుంచి కట్ అయిపోతారు, పెద్ద చర్చ్ నుంచి కట్ అయిపోతారు, ఆదివారం కట్ అయిపోతారు అన్నమాట. ఎందుకనంటే గిల్టీ ఫీలింగ్. అర్థమవుతుందా? సాతాను ఖాళీగా ఉండవు. అర్థమవుతుందా? ఒక వాష్ చేయబడిన మనస్సాక్షిని కూడా సాతాను ఏం చేస్తాడంటే నేరారోపణ చేస్తూ ఉంటాడు అనమాట. నువ్వు అది కదా ఇది కదా. అప్పుడు వీక్ ఉందాం అనుకోండి, మనం ఒరే నిజమే కదా ఎవడో అనుకుంటాను. నో వెంటనే ఎందుకు వెళ్ళాలంటే మనకి పాపాలకు అడిగే దాంట్లో ఒకే ఒక్క ఆధారం ఏంది? యేసే రక్తం. హల్లెలూయా. పాపం చేసినాక లిమిట్ లేకుండా లిమిట్ లేకుండా అంటే నిమిట్ అన్నా నేను. అదే లిమిట్ లేకుండా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్తే దేవుడు కడిగి పవిత్ర శుద్ధి చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
అయితే దేవుడు ఎంతో ఎక్కువగా ఏం చేస్తాడంట, మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. మనస్సాక్షి శుద్ధి చేసేసిన తర్వాత నీ గిల్టీ ఫీలింగ్ ఉంటుందా? ఇంకా ఇప్పుడు గిల్టీ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, దేంట్లో తగ్గుతాం మనం? జీవం గల దేవుని సేవించే దాంట్లో తగ్గిపోతాం అన్నట్లు. నేను వద్దులే బ్రదర్, ఒక పాటకు వస్తలే, 3 పాటలకు వద్దులే. ఏం బ్రదర్, 2 బ్రదర్, లేదు బ్రదర్, లోపల నో బీ కాన్ఫిడెంట్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నిలబడేదానికి ఆఫర్ వచ్చింది. మన 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 వైట్ బట్టలని మన గొంతు పట్టిన కాదు, మనల్ని కడిగి పవిత్రపరిచిన యేసు రక్తాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ యాక్టివ్గా దేవుడి రాజ్యంలో పనిచేసేదానికి దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఎంతో ఎక్కువగా మనస్సాక్షిని శుద్ధి చేయడం. హల్లెలూయా. అమ్మో నేను అంత పెద్ద పని, అమ్మో 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 నేను ఇది ఇవన్నీ రావన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇమీడియట్గా పౌలు గారి సంగతి మనం చూస్తే, పౌలు గారు తను తాను లిమిట్ చేసుకొని సైలెంట్గా ఉండొచ్చు. నేను ఎంత ఘోర పాపిని ప్రభా, నేను లేదు ప్రభా, నేను పాపి, నేను మనస్ఫూర్తిగా ఒప్పుకునేదానికి నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉంటాను అని ఉండొచ్చు. ఎవరు? పౌలు గారు. లేదు, దమస్కు మార్గం దగ్గర డైరెక్ట్ ఇంటర్వెన్షన్ జరిగింది. దేవుడు జోక్యం చేసుకుని కలెక్ట్ చేసుకున్నాడు, డైరెక్ట్గా మాట్లాడాడు. ఇమీడియట్గా ఏం జరిగింది? రక్షణ కార్యం అనేది జరిగింది. వాళ్ళ ఇంటికి పో అని అన్నాడు. ఒక ఆయన పంపించాడు, ఆయన చేతులు పెట్టాడు, పర్రుడు పోయి అన్ని భాషల్లో బాప్తీసం వచ్చింది, పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. ఏదో వస్తుందా? ఇమీడియట్గా ఏం జరిగిందంటే పరిచయం స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మనస్సాక్షిని కూడా ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇతరులు కూడా నిన్ను తప్పిదం చేశారనుకోండి, నిన్ను తప్పిదం చేసి దేవుడు మనకు పట్టుబడ్డారు అనుకోండి, దేవుడు మనం ఏరా అంటే క్షమించను అన్నాడు అనుకోండి, తర్వాత వాళ్ళు కూడా దేవుడిని క్షమించన్నారు అనుకోండి, నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి ఏం సంగతి అని చెప్పి చేయేశారు అనుకో, నిన్న చేసి అప్పుడే చేయేస్తాను అనకూడదు మనం. దేవుడే అండ మాట, దేవుడే అండ మాట. ఎందుకండు? God doesn't see the person. God always sees the blood which cleansed the person. హల్లెలూయా. దేవుడు పాపాన్ని చూడలేడు కాబట్టి రక్తాన్ని కవర్ చేసేవాళ్ళు పాత నిబంధన అంతా. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చేసరికి ఆ పాపాన్ని దేవుడు కంప్లీట్గా ఏం చేశాడంటే క్లీన్ చేసేసాడు. హల్లెలూయా. క్లీన్గా ఉంటే చూస్తాడు దేవుడు, క్లీన్గా ఎంత దగ్గరికైనా రానిస్తాడు. క్లీన్గా ఉంటే ఎంత దగ్గరికైనా రావచ్చు. క్రీస్తు కూడా కూర్చో పెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. కడగబెట్టిన తర్వాత ఎంత దగ్గరికైనా రానిస్తాడు, ఊళ్ళో కూర్చోబెట్టుకుంటాడు దేవుడు అనమాట. అర్థం? మిగతా బిడ్డలాగే జనరల్ యాక్టివిటీస్ అంతా కూడా చేయొచ్చు అనమాట, ఆల్ సేమ్ ఫ్యామిలీ కాబట్టి. హల్లెలూయా. ఈ కాన్షియస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రైస్తవులు కూడాను దేవుని పనిలో వాడబడే విషయంలో, లేకపోతే ఇండివిజువల్ లైఫ్లో, కుటుంబ జీవితంలో, బంధుమిత్రుల మధ్యలో కానీ, సమాజంలో కానీ, సార్వత్రిక సంఘంలో కానీ దేన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారంటే మనస్సాక్షిని బట్టి డెసిషన్ తీసుకుంటారు. ఈ విషయం మనకు చాలా చాలా క్లియర్గా ఉండాలి. ఏంటంటే ఎంతో ఎక్కువగా దేవుడు మనస్సాక్షిని శుద్ధి చేశాడు. హల్లెలూయా. నా మనస్సాక్షిని దేవుడు శుద్ధి చేస్తాడు. దేవుడు ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు దేవుడు. మన 10వ అధ్యాయం చూస్తే, 10వ అధ్యాయం 21 వచనం నుంచి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21 వచనం నుంచి, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. ఏం తోచకుండానట్లు? దేనికి? ఇప్పుడు అర్థమవుతుందా నీట్గా? ఏం తోచకున్నట్లు? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మళ్ళీ అవుతాను చూడండి. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, ఏనట్లు? మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఫర్గివ్నెస్ అడిగిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే సమస్త దుర్నీతి నుండి కడిగి
పవిత్రపరుస్తాడు. దాంతోపాటే ఎంతో ఎక్కువగా మనస్సాక్షిని ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, దేవుని ఇంటి పైన మనం గొప్ప యాజకుడు అంటే ఎవరు? యేసయ్య. అదొక ఆయన ఉన్నాడు కాబట్టి, మన పక్షంగా మాట్లాడతాడు కాబట్టి, మన పక్షంగా రక్తం కార్చాడు కాబట్టి, మన పక్షంగా దేవుడితో ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి, ఆయన డీల్ చేస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, అంటే ఇంగ్లీష్ చదవండి, లెట్ us draw near with a true heart in full assurance of faith, having our hearts sprinkled from an evil conscience. ఇంగ్లీష్లో కొంచెం చక్కగా ఉంది. అదొక హ్యావింగ్ అవర్ హార్ట్స్ స్ప్రింకిల్డ్ ఫ్రమ్ అన్ ఈవిల్ కాన్షియన్స్ అంటే మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండేదానికి, మనస్సాక్షి గిల్టీ ఫీలింగ్ అనేది లేకుండా ఉండేదానికి దేవుడు మన హృదయంలోకి రక్తాన్ని ఏం చేశాడంట? స్ప్రింకిల్ చేశాడంట. హ్యావింగ్ అవర్ హార్ట్స్ స్ప్రింకిల్డ్ ఫ్రమ్ అన్ ఈవిల్ కాన్షియన్స్. ఏది స్ప్రింకిల్డ్? బ్లడ్ స్ప్రింకిల్. హల్లెలూయా. ఏది స్ప్రింకిల్ అంటే? స్ప్రింకిల్ అంటే రక్తం. అర్థమవుతుందా? హృదయంలో దేవుడు రక్తాన్ని స్ప్రింకిల్ చేసిన దాన్ని బట్టి ఇంకా మనస్సాక్షికి ఏం తోచదంట? కల్మషం తోచకూడదు. హల్లెలూయా. హృదయంలో రక్తం స్ప్రింకిల్ చేయబడిందా లేదా? అది అక్కడ ప్రోక్షించబడిన అంటున్నాడు. అర్థమవుతుందా? ఇంగ్లీష్లో స్ప్రింకిల్ ప్రోక్షించబడిన అంటే పొయ్యిపడ్డం. అర్థమవుతుందా? అంటే మన హృదయాల్లోకి యేసు ప్రభు రక్తం పోసి దేవుడు రక్తంతో క్లీన్ చేసిన దాన్ని బట్టి ఏం ఉండాల్సిన అవసరం లేదు. కల్మషం, మనస్సాక్షి ఇంకా గిల్టీ ఫీలింగ్ అవసరం. అబ్బా కల్మషం కలిగి ఉన్నాను ఫీలింగ్ లేకుండా దేవుడి దగ్గర ఎట్లా రావచ్చు అంట? ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్తో రావచ్చు అనమాట. చాలామంది చూడండి, ప్రార్థనలు ఎందుకు చాలామంది జవాబు పొందుకోరంటే, నేను ఇటు చేశాను కాబట్టి, నేను ఇటు ఉన్నాను కాబట్టి, నేను ఇటు చేశాను కాబట్టి, నాకు కాబట్టి ఇప్పుడే దేవుడు నా దగ్గర అడిగితే ఏమి చేయడు. అర్థమవుతుందా? అందుకే కొన్ని రోజులు నేను దేవుడిని ఏం అడగకూడదు, గుమ్మగా పోయి దేవునికి సేవ చేయాలి, దేవుడిని రక్షించడం ఎక్కువ, ఇది చేయడం నాకు ఎక్కువ అనే ఫీలింగ్తో కొంత ఏనంటే ప్రేయర్ చేయ సైలెంట్గా అయిపోతారు, బానిస బ్రతుకు కిందకు వస్తారు. రక్తం నిన్ను బానిస బ్రతుకు కింద తీసుకురాలా, రక్తం నిన్ను కుమారుగా చేసేదానికి ప్రోక్షించబడింది. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 పైగా సంవత్సరాల క్రితం మన మధ్యలోకి భూమి మీదకి శరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి రక్తం గార్చి మరణించి పునరుద్ధాండై తిరిగి లేచాడు. నీ జీవితాన్ని ఉద్ధరించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత ఘోర పాపం చేసినా సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నిత్యత్వాన్ని పొందాలనుకుంటే, నిత్య జీవాన్ని చేరాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే దారి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రభువుని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నీతి రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలని, ప్రభుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ టీం తరపున మిమ్మల్ని అందరినీ కూడాను ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నెంబర్ 9908412622.